హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ని మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. అలానే మన వెబ్సైట్కి వచ్చిన విజిటర్స్ ఎవరైనా మన ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ని యూజ్ చేసి సబ్స్క్రైబ్ అవుతే వాళ్ళకి ఫ్రీగా ఎలా ఈమెయిల్స్ పంపొచ్చు, ఇదంతా కూడా ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఇనిషియల్గా మనము ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది క్రియేట్ చేద్దామండి. ఈ ఫామ్ క్రియేట్ చేయడానికి మనం ఫస్ట్ convertful.com అనే వెబ్సైట్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదే అండి, ఈ వెబ్సైట్లో మనము మన ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో ట్రై ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వేరియస్ ప్లాన్స్ చూపిస్తుంది. ఫ్రీ ప్లాన్ అనేది చూస్ చేసుకోండి. క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుందామండి. మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి క్రియేట్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కన్వర్ట్ఫుల్ అనేది మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి ఒక కోడ్ అనేది పంపుతుందండి. మీ ఇన్బాక్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. నాకు కోడ్ వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 4 డిజిట్ కోడ్ అనేది కాపీ చేసి మీ కన్వర్ట్ఫుల్ యాప్కి వెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయండి. క్లిక్ ఆన్ వెరిఫై. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయండి. పాస్వర్డ్, గివ్ సమ్ పాస్వర్డ్. ఒకవేళ మీరు ఈమెయిల్స్ అవన్నీ కూడా ఏమైనా అప్డేట్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. ఇఫ్ నాట్ అలానే వదిలేయండి. సింప్లీ క్లిక్ ఆన్ కంటిన్యూ. మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందండి కన్వర్ట్ఫుల్లో. ఇప్పుడు మీ డొమైన్ నేమ్, మీ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. మీరు ఏ వెబ్సైట్లో అయితే ఈ సబ్స్క్రిప్షన్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది చూపించాలి అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ నేమ్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మీ ప్లాట్ఫామ్ అనేది చూస్ చేసుకోండి. నా ప్లాట్ఫామ్ వచ్చేసి వర్డ్ప్రెస్. సైట్ కేటగిరీ, ఇది మీ కేటగిరీ ఏంటి అని అడుగుతుంది. యూ కెన్ చూస్ ఎనీ కేటగిరీ. సో ఐ విల్ చూస్ సమ్ అదర్. క్లిక్ ఆన్ యాడ్ సైట్. చూడండి, మన సైట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది కన్వర్ట్ఫుల్కి. సో ఇప్పుడు మనం మన వర్డ్ప్రెస్తో ఈ కన్వర్ట్ఫుల్ అకౌంట్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలండి మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో. నేను నా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్తున్నాను. గో టు ప్లగిన్స్, క్లిక్ ఆన్ యాడ్ న్యూ. కన్వర్ట్ఫుల్ అనే ప్లగిన్ కోసం సెర్చ్ చేయండి. ఈ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ ఇట్. ఇప్పుడు మీ కన్వర్ట్ఫుల్ అకౌంట్తో కనెక్ట్ చేసుకోవడానికి కనెక్ట్ టు కన్వర్ట్ఫుల్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను నా కన్వర్ట్ఫుల్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి సింపుల్గా అప్రూవ్ చేయమని అడుగుతుంది. క్లిక్ ఆన్ అప్రూవ్. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన వర్డ్ప్రెస్ అకౌంట్ని కన్వర్ట్ఫుల్ అకౌంట్ని లింకప్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనము ఒక ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన దాన్ని మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఎలా ప్లేస్ చేయాలి అనేది చూద్దాము. అందుకోసం క్రియేట్ వెబ్ విడ్జెట్ అనే ఆప్షన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. సో ఒకవేళ మీరు ఒక పాపప్ లాగా సబ్స్క్రిప్షన్ ఫామ్ని చూపించాలి అనుకుంటే పాపప్స్ చూస్ చేసుకోండి. వేరియస్ టైప్స్ ఆఫ్ పాపప్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ మీకు ఏ పాపప్ నచ్చితే ఆ పాపప్ చూస్ చేసుకోండి. ఏదైనా పాపప్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ పర్టికులర్ పాపప్ ప్రివ్యూ కూడా చూడొచ్చు.
ఓకే, నేను ఒక పాపప్ చూస్ చేసుకుంటాను. ఇది చూస్ చేసుకుంటా అండి. క్రియేట్ పాపప్ మీద క్లిక్ చేయండి. సో దీని ఇమేజెస్, టెక్స్ట్ అన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉండే ఇమేజ్ మీద కనుక మీరు హోవర్ చేసినట్టయితే చేంజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. దీని మీద క్లిక్ చేయండి. మీరు ఫైల్స్ మీ సిస్టమ్ నుండి అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చండి. సింపుల్గా సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసి సిస్టంలో ఏదైనా ఫైల్స్ ఉంటే ఫైల్ని చూస్ చేసుకో. ఓకే, ఇలాగా. సో మీరు చూస్ చేసుకున్న తర్వాత పర్టికులర్ ఫైల్ని మీరు రీసైజ్ కూడా చేసుకోవచ్చు అండి. క్రాప్ చేసుకోవడం కానీ రీసైజ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అప్లై. సో ఆ పర్టికులర్ ఇమేజ్ మీద మీరు డబల్ క్లిక్ చేయండి. సో ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇమేజ్ అనేది యాడ్ అయిపోయిందండి. ఈ టెక్స్ట్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చి మీ టెక్స్ట్ని మీరు ఎడిట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ న్యూస్ లెటర్. ఈ కింద టెక్స్ట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. వాటి కలర్స్ అవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు ఫాంట్ సైజ్ ఆర్ ఫాంట్ టైప్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ బటన్ మీద ఉండే టెక్స్ట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. నేను సబ్స్క్రైబ్ అని చేంజ్ చేస్తాను. సో దీన్ని బోల్డ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో బోల్డ్లో కనిపిస్తుంది. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ ఎలిమెంట్స్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే మీరు కావాల్సిన ఎలిమెంట్స్, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, బటన్స్, కౌంట్ డౌన్ టైమ్, ఇలా ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మన ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది డిజైన్ చేసేసుకున్నామండి. సో ఈ ఫామ్ అనేది మన వెబ్సైట్లో ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి అనేది సెట్ చేసుకుందాం. గో టు డిస్ప్లే రూల్స్. సో ఇక్కడ మీరు మీ పాపప్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి కావాలంటే. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్. గో టు డిస్ప్లే రూల్స్. సో ఎప్పుడు చూపించాలనుకుంటున్నారు మీ సబ్స్క్రిప్షన్ ఫామ్ని మీరు? ఓకే, ఎప్పుడైనా సరే విజిటర్ మీ పేజ్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే అప్పుడు చూపించాలనుకుంటున్నారు. సో వెన్ విజిటర్ ట్రైస్ టు ఎగ్జిట్ ఫ్రమ్ అవర్ పేజ్ మీన్స్ కరెక్ట్గా అతను ఎగ్జిట్ అయిపోయే టైంకి మీరు మీ పాపప్ని చూపించచ్చు. లేదంటే అతను 30 సెకండ్స్ మీ వెబ్సైట్లో టైం స్పెండ్ చేసిన తర్వాత మీరు చూపించచ్చు. లేదంటే ఎవరైనా విజిటర్ 60 సెకండ్స్ ఎటువంటి యాక్షన్ పర్ఫామ్ చేయకుండా ఇన్యాక్టివ్గా ఉంటాయి మీ వెబ్సైట్లో, అప్పుడు చూపించమని కూడా మీరు ఈ థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా విజిటర్ స్క్రోల్ చేస్తే పర్టికులర్ పేజ్ని, ఓకే, మీ వెబ్సైట్లో ఉండే పేజ్ని స్క్రోల్ చేసినప్పుడు కూడా మీరు చూపించచ్చు. లేదంటే ఏదైనా పర్టికులర్ యూఆర్ఎల్ని విజిట్ చేస్తూ ఉన్న ఆ పర్టికులర్ యూఆర్ఎల్ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీ ఫామ్ని మీరు చూపించచ్చు. సో నేను ఈ ఫోర్త్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే విజిటర్ స్క్రోల్ చేస్తే నా వెబ్సైట్లో పర్టికులర్ పేజ్ని స్క్రోల్ చేసినప్పుడు ఈ పాపప్ అనేది డిస్ప్లే అవ్వాలి అని చెప్తున్నాను. సో మీరు కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డోంట్ షో, ఎప్పుడు ఈ పాపప్ని చూపించద్దు. సో ఆల్రెడీ ఒకవేళ ఎవరైనా యూజర్ మీ ఫామ్లో డేటా ఫిలప్ చేసి సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటే పాస్ట్ 90 డేస్లో కనుక అతను సబ్స్క్రైబ్ అయి ఉంటే ఈ విడ్జెట్ అనేది అతనికి చూపించద్దు అనేది మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో నేను ఇది డిజేబుల్ చేస్తున్నా అండి. సో నేను సబ్స్క్రైబర్ లిస్ట్ అనేది మీకు చూపించాలనుకుంటా. సో నేను డిజేబుల్ చేస్తున్నా. సో ఎవరైనా సరే విజిటర్ ఆ పర్టికులర్ ఫామ్ని క్లోజ్ చేస్తుంటే పాస్ట్ 7 డేస్లో అతనికి కూడా చూపించద్దు అని ఎనేబుల్ అయింది. ఇందుకు నేను డిజేబుల్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేంజెస్. సో యాక్టివేట్ చేయండి. మన వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేద్దామండి ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా ఈ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది. ఓకే, లెట్స్ గో టు అవర్ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తే నాకు ఈ ఫామ్ అనేది డిస్ప్లే అవ్వాలండి. సో ఎస్,
ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఎవరైనా సరే మీరు మీ నేమ్ అనేది ఫిల్అప్ చేసి మీ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్, క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్. సో ఇలా మీ విజిటర్స్ అందరికీ కూడా మీ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి. ఈ కన్వర్ట్ఫుల్ యాప్కి వెళ్ళండి. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉంది కదండి, దీని మీద కనుక మీరు క్లిక్ చేశారు అంటే మీకు సబ్స్క్రైబర్స్ లిస్ట్ అంతా కూడా చూపిస్తుంది. ఓకే, వాళ్ళ ఈమెయిల్ ఏంటి అవన్నీ కూడా మీకు చూపిస్తుంది. సో వాళ్ళ నేమ్ కూడా మీకు కనపడాలి అనుకుంటే ఫస్ట్ నేమ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో చూడండి, నా ఫస్ట్ నేమ్ కనపడుతుంది. నేను ఇందాక ఈ ఈమెయిల్ ఐడితోనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఓకే, సో మనం ఈ కన్వర్ట్ఫుల్ యాప్ యూజ్ చేసుకొని ఫామ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా తెచ్చుకోవచ్చు అండి, గెట్ చేసుకోవచ్చు. కానీ మనం వీళ్ళకి ఈమెయిల్స్ అనేది పంపలేం. అలా పంపాలి అంటే మనకు ఒక ఈమెయిల్ ప్రొవైడర్ ఆర్ ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ అనేది కావాలండి. అందుకోసం మనం మెయిల్ చింప్ అనేది వాడదాము. ఓకే, సో ఫస్ట్ మనం మెయిల్ చింప్ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఓకేనా, సో ఆల్రెడీ నాకు మెయిల్ చింప్ ఒక అకౌంట్ ఉంది. మీకు ఒకవేళ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా ఇన్ డీటెయిల్ మీరు మెయిల్ చింప్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఈమెయిల్ మార్కెటింగ్ యూజింగ్ మెయిల్ చింప్ అనే ట్యూటోరియల్ చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియోని చూడొచ్చు. సో మీరు మీ మెయిల్ చింప్ అకౌంట్ అనేది ఇలా ఉంటుందండి. ఓకే, సో నేను కన్వర్ట్ఫుల్ అకౌంట్కి వెళ్ళి ఇంటిగ్రేషన్స్లోకి వెళ్తాను. సో యాడ్ ఇంటిగ్రేషన్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ చింప్ అకౌంట్కి లింకప్ చేసుకోండి. సో ఇక్కడ మెయిల్ చింప్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని చూస్ చేసుకోండి. సో అకౌంట్లోకి లాగిన్ అవ్వమని అడుగుతుంది, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మీ మెయిల్ చింప్ అకౌంట్ అనేలోకి మీరు లాగిన్ అవ్వాలి, రైట్. సో క్లిక్ ఆన్ లాగిన్. అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. సో అలా సో ఇప్పుడు మన కన్వర్ట్ఫుల్ అకౌంట్ని మన మెయిల్ చింప్ అకౌంట్ని కనెక్ట్ చేసేసామండి, రైట్. సో చూడండి, రిక్వెస్ట్ డబుల్ ఆప్టిన్ కన్ఫర్మేషన్. ఓకే, మీన్స్ సో ఎవరైనా సరే విజిటర్స్ మన వెబ్సైట్కి వచ్చినప్పుడు మన ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్కి సబ్స్క్రైబ్ అయ్యాక వాళ్ళకి ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ అనేది వెళ్తుందండి. ఆ ఈమెయిల్ కన్ఫర్మేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఓకే మనకు సబ్స్క్రైబర్గా వాళ్ళు యాడ్ అవుతారనమాట. ఓకే, దాన్నే మనం డబుల్ ఆప్టిన్ కన్ఫర్మేషన్ అంటాం. సో అలా వద్దు అనుకుంటే మీరు సింపుల్గా ఈ ఆప్షన్ని డిజేబుల్ చేసుకోండి. డిజేబుల్ చేసుకుంటే వాళ్ళు జస్ట్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే వాళ్ళు సబ్స్క్రైబర్గా మన మెయిల్ చింప్లో యాడ్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ డబల్ కన్ఫర్మేషన్ అనేది చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. సేవ్ చేంజెస్, రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ నా వెబ్సైట్కి వెళ్తానండి. నా వెబ్సైట్కి వెళ్ళి నేను రిఫ్రెష్ చేసి ఫామ్ అనేది ఫిల్అప్ చేస్తాను. సో లెట్ మీ స్క్రోల్ డౌన్. gmail.com సబ్స్క్రైబ్. సో మనము సబ్స్క్రైబర్స్కి వెళ్ళి చూద్దాము. సో నేమ్ అనేది యాడ్ అయిపోయింది. ఇందాక నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండి. కాలమ్స్ మీరు ఫస్ట్ నేమ్ కూడా చూస్ చేసుకోవచ్చు, సో దట్ మీకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ నేమ్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు నా మెయిల్ చింప్ అకౌంట్కి వెళ్తానండి. సో ఇందాక నేను నా మెయిల్ చింప్ అకౌంట్ని కన్వర్ట్ఫుల్ అకౌంట్ని కనెక్ట్ చేశాను కదా, సో నా సబ్స్క్రైబర్స్ అందరూ మెయిల్ చింప్లో కూడా కనిపిస్తారు. సో ఆడియన్స్లోకి వెళ్ళండి, ఆడియన్స్ డాష్బోర్డ్కి వెళ్ళండి. సో వ్యూ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాక నేను 2 ఐడీస్తో ఉన్నానండి. ఇది ఆల్రెడీ డిజిహరి 123 అనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన సబ్స్క్రైబర్. ఇప్పుడు నేను harisha@gmail.comతో సబ్స్క్రైబ్ అయి ఉన్నాను. ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, చూడండి, కన్వర్ట్ఫుల్ నుండి సబ్స్క్రైబ్ అయ్యాను. త్రూ కన్వర్ట్ఫుల్ ఈ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో ఇప్పుడు నేను ఈమెయిల్ అనేది ఎలా సెండ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. క్రియేట్లోకి వెళ్ళండి, ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. సో క్యాంపెయిన్ నేమ్ ఇస్తాను నేను, సంథింగ్ డిజి రెడీ లైక్ దట్. సో లెట్ స్టార్ట్.
ఆల్రెడీ 2 రెసిపియన్స్ ఉన్నారు. కావాలంటే ఈ రెసిపియన్స్ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చండి. ఓకే, సో క్లిక్ ఆన్ సేవ్. ఫ్రమ్ ఈ పర్టికులర్ మెయిల్ నుంచి వెళ్తుందని చూపిస్తుంది. సబ్జెక్ట్ యాడ్ చేయండి. సో ఆన్లైన్ మార్కెటింగ్ ట్రైనింగ్. ప్రివ్యూ టెక్స్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవంటే ఏంటి ఇదంతా కూడా క్లియర్గా నేను వేరే వీడియోలో చెప్పుకున్నాను అండి. మార్కెటింగ్, సో ఈమెయిల్ మార్కెటింగ్ యూజింగ్ మెయిల్చింప్ అనే వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు ఇదంతా. క్లిక్ ఆన్ సేవ్. సో నెక్స్ట్ మన ఈమెయిల్ని మనం డిజైన్ చేసుకోవాలండి. కంటెంట్ ఏమి ఉండాలి మెయిల్లో, డిజైన్ ఈమెయిల్. సో ఇది ఎలా డిజైన్ చేయాలి అన్న థింగ్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పుకున్నాను. సో ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఏది కావాలన్నా చూస్ చేసుకోండి. యూ కెన్ ఆల్సో చూస్ ఎ థీమ్ కూడా మీకు నచ్చిన థీమ్ చూస్ చేసుకోండి. ఆల్రెడీ ఒక థీమ్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను, నేను అది చూస్ చేసుకుంటాను. సో ఈ థింగ్స్ అన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎడిట్ అనే సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ క్లోజ్, కంటిన్యూ. సో ఈ టెంప్లెట్ నేను మెయిల్ చేద్దాం అనుకుంటున్నా. క్లిక్ ఆన్ సెండ్. సెండ్ నౌ. ఓకే, మీ ఈమెయిల్ అనేది సెండ్ అయిపోతుందండి. ఆ 2 సబ్స్క్రైబర్స్కి కూడా ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడీస్కి మీ ఈమెయిల్ అనేది సెండ్ అవుతుంది. సో మీ మెయిల్ అనేది ఇలా కనిపిస్తుందండి. ఇలా మీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మెయిల్స్ అనేటివి డెలివర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం మన వెబ్సైట్లో ఒక పాపప్ లాగా డిస్ప్లే చేస్తున్నాం అండి ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది. ఇంకా వేరియస్ అదర్ వేస్లో కూడా ఎలా డిస్ప్లే చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు కన్వర్టబుల్ యాప్కి వెళ్తాను. సో విడ్జెట్స్లోకి వెళ్ళండి. నేను ఇంకో విడ్జెట్ అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇన్లైన్ విడ్జెట్స్కి వెళ్దాము. సో ఇప్పుడు నేను నా ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ఫామ్ని ఆర్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ని ఒక పోస్ట్ కింద డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా పోస్ట్ మనం రాస్తాం కదా, పోస్ట్ కింద డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా ఒక ఫామ్ని మీరు చూస్ చేసుకోండి. సో నేను దీన్ని చూస్ చేసుకుంటానండి. దీన్ని మీరు కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలానే తీసుకుంటున్నాను. డిస్ప్లే రూల్స్కి వెళ్ళండి. సో ఆఫ్టర్ ది పోస్ట్ కంటెంట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. యాక్టివేట్ చేసి ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను నా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తానండి. సో ఏదైనా పోస్ట్లోకి వెళ్ళి నేను చెక్ చేస్తాను. సో బైక్స్, సో రీసెంట్ పోస్ట్, సో పోస్ట్ కిందకి వెళ్తున్నాను. సో స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఒక పాపప్ అనేది ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. సో చూడండి, ఇట్లా పోస్ట్ కింద ఒక ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది కూడా మీరు ఎంబెడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మీరు విడ్జెట్స్లో కనుక మీరు ఎంబెడ్ చేసుకోవాలి అనుకుంటే మీ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ని, అప్పుడు ఎలా చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. ఓకే, నేను ఇంకొక విడ్జెట్ని క్రియేట్ చేస్తానండి. సో క్రియేట్ విడ్జెట్, అగైన్ ఇన్లైన్ విడ్జెట్స్కి వెళ్ళండి. సో ఎటువంటి లుక్ అండ్ ఫీల్ కావాలో చూస్ చేసుకోండి. నేను ఇది చూస్ చేసుకుంటా అండి, క్రియేట్ ఇన్లైన్. సో దీన్ని మీరు కావాలంటే ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ప్లే రూల్స్కి వెళ్ళండి. సో ఈ షార్ట్ కోడ్ని కాపీ చేసుకోండి. దీన్ని మనం మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ప్లేస్ చేయాలి. సో యాక్టివ్ చేయండి సో దట్ ఇది చేంజెస్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా వర్డ్ప్రెస్ వెబ్సైట్కి వెళ్తానండి. అపియరెన్స్లోకి వెళ్ళండి, విడ్జెట్స్లోకి వెళ్ళండి.
నెక్స్ట్ టెక్స్ట్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. సో మీరు ఒకవేళ మీ సైడ్ బార్లో గనక ఈ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ కనపడాలి అనుకుంటే సైడ్ బార్లో ఈ టెక్స్ట్ని ప్లేస్ చేసి ఇందాక కాపీ చేసుకున్న షార్ట్ కోడ్ని ఇక్కడ ప్లేస్ చేసి సేవ్ చేయండి. సో ఇప్పుడు నేను నా వెబ్సైట్కి వెళ్ళి టెస్ట్ చేస్తాను అది వర్క్ అవుతుందా లేదా అనేది. రిఫ్రెష్ చేస్తానండి ఇప్పుడు నా వెబ్సైట్ని. సో చూడండి ఇలా సైడ్ బార్లో ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవచ్చు? సో వాళ్ళకి మనం ఏదైనా ఆఫర్ చేసామనుకోండి, సో ఈజీగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఫుల్ బుక్ అనేది ఈ బుక్ అనేది డౌన్లోడ్ ఫ్రీగా ఇస్తాము. అలా ఏమైనా ఆఫర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. సో నేను నా కన్వర్ట్ఫుల్ ప్లగిన్కి వెళ్తున్నాను. ఈ వెబ్సైట్లో ఇప్పుడు క్రియేట్ విడ్జెట్ మీద క్లిక్ చేయండి. పాపప్స్ మీద చూస్ చేసుకోండి. సో చూడండి ఎనీథింగ్ ఫ్రీ అలా ఇవ్వచ్చు. మీరు ఏదో ఒకటి మీకు నచ్చిన థింగ్ని చూస్ చేసుకోండి. క్రియేట్ పాపప్. సో ఓకే చూడండి, సో గ్రాబ్ యర్ ఫ్రీ కాపీ ఆఫ్ ది ఈ బుక్ అని చెప్తున్నారు. సో నేను ఈ కంటెంట్ని చేంజ్ చేస్తాను. ఒక డిజిటల్ మార్కెటింగ్ ఈ బుక్ అని చేంజ్ చేస్తాను ఈ కంటెంట్ని నేను. రైట్, సో నెక్స్ట్ ఈ బటన్స్ ఇవన్నీ కూడా మీరు కావాలంటే టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ చూసారంటే మీకు 3 ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఈస్ ఫామ్ ఫీల్డ్. సో ఎవరైనా సరే ఇక్కడ ఎస్ ఐ వాంట్ దిస్ మీద క్లిక్ చేశాక వీళ్ళు ఈ ఫామ్కి వెళ్తారు. సో అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ నేమ్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇస్తే నెక్స్ట్ డౌన్లోడ్ నవ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళు సబ్స్క్రైబ్ అయిపోతారండి. ఓకే, దే విల్ బికమ్ ఏ సబ్స్క్రైబర్. నెక్స్ట్ వాళ్ళకి మనం ఈ థ్యాంక్ యూ పేజ్ అనేది చూపిస్తాం. ఓకే, వాళ్ళు ఇక్కడ డౌన్లోడ్ ది ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ వాళ్ళు క్లిక్ చేయగానే వాళ్ళకి ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వాలండి. మీరు ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఫైల్ లింక్ అనేది ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి వెళ్ళి ఆ ఫైల్ని మన వర్డ్ ప్రెస్లో అప్లోడ్ చేయాలండి. ఓకే, లెట్స్ గో టు వర్డ్ ప్రెస్. నెక్స్ట్ ఇక్కడ మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మీ దగ్గర ఉండే పీడిఎఫ్ ఫైల్ కానీ అలా ఏమన్నా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి. క్లిక్ ఆన్ యాడ్ న్యూ. సో డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. నేను సింపుల్గా సెలెక్ట్ ఫైల్ చూస్ చేసుకుంటాను. సంథింగ్ నా దగ్గర ఉండే ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు ప్రాపర్ ఫైల్స్ అనేవి అప్లోడ్ చేసుకోండి. సో ఐల్ చూస్ వన్, ఓపెన్. ఓకే, లోడ్ అవుతుంది. సో మీరు ఈ ఫైల్ మీద కనుక క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఫైల్ లింక్ అనేది కనిపిస్తుందండి. ఆ ఫైల్ యూఆర్ఎల్ అనేది కనిపిస్తుంది. ఫైల్ యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకోండి. సో సింపుల్గా ఇక్కడ కాపీ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసినా కాపీ అవుతుంది. క్లోజ్ దిస్. నెక్స్ట్ బ్యాక్ టు కన్వర్ట్ఫుల్ యాప్ వెళ్ళండి. ఇక్కడ ఆ యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేయండి. సో ఎవరైనా సరే సబ్స్క్రైబర్ ఈ డౌన్లోడ్ ది ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే రైట్, సో రూల్స్ అనేది కూడా సెటప్ చేసేద్దాము. ఎప్పుడు ఈ ఫామ్ అనేది డిస్ప్లే అవ్వాలి వాళ్ళకి. సో వెన్ ఏ విజిటర్ టెన్స్ టు లీవ్ మీన్స్ ఆ విజిటర్ లీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు, సో ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ పాపప్ అనేది డిస్ప్లే అవ్వాలి అని నేను సెట్ చేస్తున్నాను. ఓకే, సో సేవ్ చేంజెస్, అలాగే పాపప్ని యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేద్దాము అది వర్క్ అవుతుందా లేదా అనేది. సో స్క్రోల్ చేస్తుంటే నా పాపప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ విడ్జెట్స్లో కూడా ఇక్కడ పాపప్ అనేది డిస్ప్లే అవుతుంది సైడ్ బార్లో. ఇంకా పోస్ట్ కింద కూడా ఒక పాపప్ క్రియేట్ చేసాం, మీన్స్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్ అనేది క్రియేట్ చేసాం, అది కూడా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ నుండి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే ఆ పాపప్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలండి. సో చూడండి నేను లీవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తున్న వెంటనే ఇక్కడ నాకు చూపిస్తుంది. సో ఎస్ ఐ వాంట్ దిస్ మీద క్లిక్ చేస్తూనే ఇక్కడ నేమ్ అండ్ ఈమెయిల్ అడుగుతుందండి. సో నేను నా నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వగానే సో
ఆటోమేటిక్గా నేను వీళ్ళకి సబ్స్క్రైబర్ అయిపోతాను. నెక్స్ట్ డౌన్లోడ్ ది ఫైల్ మీద క్లిక్ చేయొచ్చు. సో అలా డౌన్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, లైక్ దిస్ మీరు ఇలా వాళ్ళకి ఒక డౌన్లోడ్ కానీ అలా ఏమన్నా ఆఫర్ చేసి సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో లెట్ మీ షో యూ. క్రియేట్ విడ్జెట్. సో ఇక్కడికి వెళ్ళి మీరు పాపప్స్ మీద క్లిక్ చేసి సో చూడండి, స్పిన్ ఏ వీల్, ట్రై యువర్ లక్, ఇలాంటి పాపప్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్లో. సో ఇలా స్పిన్ ఏ వీల్, మీ ఏమైనా ఆఫ్ గెలుచుకోండి, సో 5% ఆఫ్, 20% ఆఫ్, ఇలా ట్రై మై లక్, ఇలాంటి థింగ్స్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా కూడా సబ్స్క్రైబర్స్ని మీరు గెయిన్ చేసుకోవచ్చు. లెట్ మీ యాక్టివేట్ దిస్ ప్లగిన్. సో డిస్ప్లే రూల్స్ మీన్స్ సో అట్లీస్ట్ 5 seconds స్పెండ్ చేస్తే ఈ పాపప్ డిస్ప్లే అవ్వాలి అని ఉంది. ఓకే, సో లెట్ మీ గో టు మై వెబ్సైట్. ఐ రిఫ్రెష్. సో 5 seconds తర్వాత నాకు ఈ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుందండి, ఈ స్పిన్ ఏ వీల్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది. సో స్క్రోల్ చేస్తున్నా కాబట్టి ఈ పాపప్ డిస్ప్లే అయింది. సో చూడండి, సో నా వీ కెన్ స్పిన్ దిస్ వీల్, ట్రై మై లక్. సో నేను ఇక్కడ నేమ్ ఇవ్వగానే సో ఇట్ విల్ యాడ్ మీ యాజ్ ఎ సబ్స్క్రైబర్, నేను ఒక సబ్స్క్రైబర్గా యాడ్ అయిపోతాను. సో యూ కెన్ ట్రై యువర్ వీల్ అండ్ సి మీకు ఒక 5% ఆఫ్ అనేది వస్తుంది. ఓకే, సో కోడ్ 5, ఈ కోడ్ని వాళ్ళు పేస్ట్ చేసుకొని మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ కావాలన్నా అలాంటివన్నీ బై చేసేటట్లు మీరు ఆప్షన్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫామ్స్ని మీ వెబ్సైట్లో మీరు ప్లేస్ చేసుకొని వాళ్ళకి ఫ్రీగా మెయిల్చిమ్ ద్వారా ఈమెయిల్స్ కూడా పంపొచ్చండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.